మామూలు భాషలో అర్థం చేసుకోవాలంటే మనం నవరాత్రుల్లో కలశ స్థాపన చేశాం. కలశ స్థాపన, కలశం అనేటువంటి ఒక ప్రతీక, అమ్మవారికి సర్వే సర్వత్రా వ్యాపించినటువంటి పరాశక్తికి ప్రతీకగా అది నిలిచి మనని శాశ్వతమైన సత్యం వైపు నడిపించాలి. లేకపోతే మనం కలశం దగ్గరే ఆగిపోతాం. ఒక కలశం కాదండి, ఇంకో ఆయన వచ్చి 10 కలశాలు పెడితే బాగుంటుంది అంటాడు, ఇంకోటి 18 కలశాలు అంటాడు, ఇంకోటి 1000 కలశాలు అంటాడు. ఇక మనం బిజీ అయిపోతాం. మనం అక్కడి నుంచి వెళ్ళాం, అది బ్లాక్ అవుతుంది. ఒక ప్రతీక బ్లాక్ కాకూడదు, ప్రతీక ద్వారం అవ్వాలి. ఒక సింబల్, ఒక ఇమేజ్ అనేది ఇట్ షుడ్ బికమ్ ఎ విండో ఆర్ ఇట్ షుడ్ బికమ్ ఎ ఎంట్రన్స్, అంతేగాని ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ బ్లాక్. మనం స్పిరిచువాలిటీ అనే పేరుతో మనం చేస్తున్న ప్రక్రియలో మనం ఒక బ్లాక్ని తయారు చేస్తున్నాం. బ్లాక్ని తయారు చేసుకోవడం ద్వారం అవ్వాలి. కాబట్టి ఇలా ఆలోచించినప్పుడే దేహం దేవాలయంగా మారుతుంది. మనం మూవింగ్ టెంపుల్ అవుతాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. మరి సరేనండి, దేహం దేవాలయం అనుకున్నాను, నాకు ఇప్పుడు దేహంతో డిటాచ్మెంట్ వచ్చేసింది, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నా మనసు అయితే ఎక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? జీవో దేవ సనాతన. ఎంత బాగా ఇప్పుడు చిన్న మాటల్లో. నీ లోపల ఉన్నటువంటి చైతన్యము, దాన్ని ఇంగ్లీష్లో బ్రాడ్గా కాన్షియస్నెస్ అని ట్రాన్స్లేట్ చేశారు. చైతన్యం, అది విశ్వ చైతన్యము, విష్ణు చైతన్యము, శక్తి చైతన్యము, కృష్ణ కాన్షియస్నెస్ అన్నాడు ఏసీ భక్తి వేదాంత స్వామి. కృష్ణ చైతన్యం, ఏ పేరన్నా పెట్టుకోండి, దాన్ని బ్రాడ్గా కాన్షియస్నెస్. అది ఎలా ఉంటుంది? అంతటా ఉంటుంది, దానిలో మనం ఉంటాం, దానికోసం వెతకక్కర్లా. అది వెతికే వస్తువు కాదు, వెతికితే దొరికే వస్తువు కాదు. వెతికితే ఏది దొరుకుతుందంటే సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ సమ్ ప్లేస్, అప్పుడు వెతకాలి నువ్వు. ఇప్పుడు ఆమ్ని ప్రజెంట్, అంతటా ఉన్నదాన్ని ఎలా వెతుకుతావు? నీలోనే ఉండి, నీవు దానిలోనే ఉండి, దాన్ని వెతికే వస్తువు కాదు, అది సాక్షాత్కరించే వస్తువు. అదేంటి? రియలైజేషన్ అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, సెల్ఫ్ అచీవ్మెంట్ అనరు. అచీవింగ్ అనేది ఒక భౌతిక విషయాన్ని మనం అచీవ్ చేస్తాం మన కష్టంతో, ఎఫర్ట్తో, ఇంకా దేంతోనూ. ఇది అట్లాగా రియలైజేషన్, అక్కడ నీ చుట్టూ ఉంది, నీ చుట్టూ ఇట్ ఈస్ దేర్, కానీ ఇంతవరకు మనం దాన్ని రియలైజ్ అవ్వలేదు. ఆ సత్యాన్ని మనం సాక్షాత్కరింప చేసుకోలేదు. కాబట్టి ఆ సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్న రోజు మనం దేహాన్ని దేవాలయంగా మార్చుకున్నాం.